పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా కనికరం గల దేవా కృపగల దేవా నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి నీ కనికరాన్ని బట్టి నీ దయను బట్టి ప్రభువా నీవిచ్చిన దేవాతని ప్రవేశయ ఈ సమయమును బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. గడిచిన రాత్రికాల సమయమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరచవయ్యా. క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు. అందును బట్టి నీ స్తోత్రములు ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా నీ స్తోత్రములు ప్రభువా. నీవిచ్చిన దేవాతని ఉదయకాల సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. గొప్ప దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు. ప్రతి విషయంలో మీరే సహాయం చేయండి. కుడి ఎడమలకు తొట్టిల్లకుండా దేవాతని మంచి ఆలోచనలు దేవా మాకు ఇచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాం. నీ స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో దేవాతని పరిశుద్ధులని సేవ చేస్తున్న సేవకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఇచ్చిన పరిచర్య భారమును బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన సంఘములను బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవాతని నీ అందు విశ్వాసముతో ముందుకు సాగటానికి మీరే సహాయం చేయండి. నీ స్తోత్రములయ్యా. వారు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో మీరు వారికి సహాయం చేయమని అడుగుతా ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువ ప్రయాణాలు చేస్తున్న వారికి ప్రార్థిస్తూ ఉన్నాము. క్షేమకరమైనటువంటి ప్రయాణాలు దయచేయండి. నీకు వందనాలు ప్రభువ. మార్గమంతటిలో నీ కాపుదలనివ్వండి ప్రభువ. దేవాతని మార్గమంతటిలో నీ భద్రతనిచ్చి క్షేమముగా వారి గమ్యస్థానాలకి చేర్చమని అడుగుతా ఉన్నాం. నీ స్తోత్రములు ప్రభువ. ఈ సమయంలో దేవాతని గృహ నిర్మాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి కావలసిన ఆర్థిక వనరులను మీరు సమకూర్చమని అడుగుతా ఉన్నాం. ఈ లోకములో ఒక మంచి గృహము కలిగి ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో దేవాతని వ్యాపారం చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో నమ్మకముగా యథార్థముగా ఉండటానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు దేవాతని ప్రభు. వారి వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి. నీకు వందనాలు ప్రభువా. నీ స్తోత్రములయ్యా. ఈ సమయంలో దేవా ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు వందనాలు. ఉద్యోగములో నెమ్మది సమాధానము దయచేయండి. నీకు వందనాలు. యజమానుల పట్ల దేవాతని అధికారుల పట్ల ప్రభువ దయ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. మంచి సహవాసము కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. నీకు వందనాలు. హాస్పిటలైజేషన్ అయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా త్వరగా డిశ్చార్జ్ అవ్వటానికి నీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.